హాయ్ అండి. నేను మీ భవాని. అందరికీ నమస్కారం. నేను చేసింది ఎలా ఉందో టేస్ట్ చేస్తానండి. ముందు నేను టేస్ట్ చేసి తర్వాత మీకు చెప్తాను. అలాగే పూర్ణ కూడా కొద్దిగా పెట్టాను. చాలా బాగుందన్నదండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మన పిల్లలు నలుగురున్నా, ఐదుగురున్నా రూ. 15 గొట్టాలతో చిల్లర కొట్టు కాడ రూ. 15 గొట్టాలు ఇచ్చుకున్నానండి. ఆ గొట్టాలతో నేను స్నాక్స్ ఎలా చేశానో మధ్యాహ్నం మూటలు 4కి ఇలా తిని ఒక్క టీ సుక్క తాగారంటే అదిరిపోద్దండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. నా ఇంటింట్లోకి వచ్చేసి నా వీడియో నేను ఎలా చేసానో చూడండి. కాకపోతే ఒక నిమ్మకాయ కొద్ది కొత్తిమీర ఉంటే అదిరిపోద్దండి. అది మాత్రం తెచ్చుకుని దగ్గర పెట్టుకోండి. మీరు దగ్గర పెట్టుకున్నారనుకోండి అదిరిపోద్దండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మధ్యాహ్నం మూటలు మనం ఎప్పుడైనా పకోడీయో అదో ఇదో వేసుకుందాం. ఇప్పుడు చూడండి వెరైటీగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను గొట్టాలు రూ. 15 కొన్నానండి. కొన్న తర్వాత ఈ గొట్టాలు ఎలా వేసుకోవాలో మధ్యాహ్నం చిన్న చిన్న పిల్లలకి ఎలా వేసుకోవాలో చూపుతాను. నా దగ్గర అయితే నిమ్మకాయ లేదండి, నిమ్మకాయ లేకుండా చూపుతాను. నేనైతే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, కొద్ది పచ్చిమిరకాయలు, కొద్ది టమాటా. దీంట్లో నిమ్మకాయ కూడా ఉండాలండి. నిమ్మకాయ ఉంటే బాగుంటుంది. సాల్ట్, కారం,
నిమ్మకాయ అంటే భలే ఉంటుందండి. నిమ్మకాయ ఒకటే తప్ప చాలా చాలా బాగుంది. 15 రూపాయలు కొట్టాలండి, నలుగురికి వస్తాయి. మనం ఇంట్లోనే చక్కగా పిల్లలకు పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు తినవచ్చు, 4కి టీ పెట్టుకోవచ్చు.